మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సతీమణి శ్రీ ఉపాసన గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవిత మరియు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు జరిపించి ఆమె కుటుంబం మరియు ఆమె బిడ్డలు ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని, అదేవిధంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మెగా ఫ్యామిలీ కుటుంబానికి అండగా ఉంటూ ఈరోజు ఉపాసన గారు చేస్తున్నటువంటి సేవలు గణనీయమైనటువంటివి. ఎందుకంటే ఆమె చేసే ప్రతి ఒక్క సేవ ఆమెకి ఆత్మరక్షగా ఉండాలని, ఎంతోమంది పేద ప్రజలకి ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి ఉపాసన గారు ఇదే విధంగా నిండు నూరేళ్లు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మరియు మెగా యూత్ ఫోర్స్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు మా మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆమె మా మామగారు అయినటువంటి చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని తీసుకొని మేడం గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, ఇక్కడ ఆమె సేవా కార్యక్రమాల్లో భాగంగా మేము నెల్లూరు చిరంజీవితలో అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. దీనికి మెగా ఫోర్స్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేయడం చాలా శుభ సందర్భం. ఆమె ఇదే విధంగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయి మెగా ఫ్యామిలీ అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా ఆమె తోడు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరొకసారి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెగా కోడలైన పుణ్యతిల ఉపాసన మేడం గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అండ్ మెగా ఫోర్స్ యువత ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే సంబరాలు జరుగుతున్నాయి. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమం చేసి 12 గంటలకి అన్నదాన కార్యక్రమం, అలాగే ఈవినింగ్ 6 గంటలకి కేక్ కటింగ్ కార్యక్రమం నెల్లూరు చిరంజీవి ఆధ్వర్యంలో సీనియర్ ఫ్యాన్స్ కృష్ణారెడ్డి గారు, రవి గారు, సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అఖిల భారత చిరంజీవి యువత సోమనాయుడు పిలుపు మేర వరకు కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఏడుగురు బాబీ అతని పిలుపు మేర వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము. వన్స్ అగైన్ ఉపాసన మేడానికి జన్మదిన శుభాకాంక్షలు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.